ఆర్కేపురంలోని బిల్డింగ్కు సంబంధించినటువంటి అనేక తరాలుగా దీని మీద ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో బెల్టీవీలో కూడా ప్రత్యేకమైనటువంటి కథనం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ మాత్రం ఏ ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పెట్టడం జరిగింది. అయినా కానీ వారి మీద చర్యలు అయితే తీసుకోలేదు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నో యూజ్ నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు చర్యలకు గత డిఈఓ వెనకంజ మామూలు తీసుకున్నారనే ఆరోపణ. దిల్షుక్ నగర్లోని శ్రీ చైతన్య కాలేజీలో కోడ్ నెంబర్ 58,360తో పర్మిషన్ ఉంది. కానీ ఇదే కోడ్తో 2217 పేర్ రోడ్డు నెంబర్ 4న గ్రీన్ హిల్స్ ద్వారకా నగర్ కాలనీ మధ్య ఆర్కేపురం పరిధిలో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. కోడ్ నెంబర్ 58,453తో 163/AA TSS దగ్గర ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధి బొంగళూరులో శ్రీ చైతన్య కళాశాలకు అనుమతి ఉన్నది. కానీ ఇదే కోడ్తో మరో భవనం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ సమీపంలో ప్రభుత్వ అనుమతితో కాలేజీ నడిపిస్తున్నారు. అదే పేరుతో ఇంటి నెంబర్ 11-13-644 ఆర్వి హౌస్ బోర్డ్ బిల్డింగ్ హరిపురి కాలనీ ఎల్బీ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు అనేక బ్రాంచీలను ఏర్పాటు చేసి ఒక బ్రాంచ్ పేరు మీదనే అనేక బ్రాంచ్లకు నిర్మాణాలు చేపడుతూ అక్రమ నిర్మాణాలు పర్మిషన్లు కూడా లేకుండానే నిర్మాణాలు చేపడుతూ యథేచ్ఛగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి అనేక పాఠశాలలు అనేకమైనటువంటి కళాశాలలు వారి మీద మాత్రం ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆధారాలతో డిఓకు అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. వాటి మీద ప్రధానమైనటువంటి దృష్టిని సారించాల్సి ఉంది. అటు కృష్ణా ఇటు గోదావరి, ఇక అటు కృష్ణా ఇటు గోదావరికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా వస్తూ ఉంది. జీవో నెంబర్ 46ను ఏం చేద్దాం, కొత్త నోటిఫికేషన్లో వచ్చే సమస్యలేంటి, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పోలీస్ రిక్రూట్మెంట్ పై ఆఫీసర్ల వివరణ, గతేడాది పూర్తయిన సెలక్షన్ ప్రాసెస్, త్వరలోనే 15,570 పోస్టులకు నియామక పత్రాలు, ఖాళీ పోస్టుల భర్తీకి వచ్చే కొత్త నోటిఫికేషన్ల విషయంలో జీవో నెంబర్ 46కు ఉన్నటువంటి